పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 24వ తారీఖు సోమవారం. మొత్తం మీద మార్కెట్స్ మార్నింగ్ అయితే బుల్లిష్గా ఓపెన్ అయ్యాయి. బట్ సెకండ్ హాఫ్లో ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్స్ అనేది ఓపెన్ అయిన తర్వాత హెవీగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అయితే ఈరోజు డిఫెన్స్ సెక్టర్, రియాలిటీ, మెటల్లో 1% పైన లాస్ అనేది కనబరిచింది. ఇక ఐటీ సెక్టర్ మాత్రమే ఈరోజు గ్రీన్లో ఉంది, అది కూడా జస్ట్ 0.35% అనమాట. ఎనీహౌ ఈరోజు 95% ఇండియా యొక్క సెక్టార్స్ అనేది నెగిటివ్గా క్లోజ్ అయినాయి. సో మొత్తం మీద క్లోజింగ్ విధానంలో కొద్దిగా వీక్గా ఉందని చెప్పేసి అర్థమవుతుంది. నిఫ్టీ ఫ్యూచర్స్కి సంబంధించిన హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్లయితే టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, అదానీ పోర్ట్స్, టాటా కన్జ్యూమర్స్, ఐషర్ మోటార్స్ అనేది టాప్ గెయినర్స్గా ఉండగా టాప్ లూజర్స్లో బీఈఎల్, ఎంఎండమ్, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ట్రెంట్ అనేది కనిపిస్తూ ఉంది. మొత్తం మీద నిఫ్టీ హీట్ మ్యాప్లో మోర్ దాన్ 50%, 60% స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఉంది కదా ఫ్రెండ్స్, అంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏంటంటే వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనేది లాస్ట్ మంత్తో పోలిస్తే చాలా డ్రాస్టిక్గా పడిపోయిందనమాట. సో ఇక్కడ నంబర్ అనేది మనం పరిశీలన చేసినట్టయితే ఆగస్టులోనేమో 14,789 కోట్లు అనేది ఇన్వెస్ట్మెంట్ చేశారు. బట్ ఈసారి జస్ట్ 1,139 కోట్లు మాత్రమే ఇన్వెస్ట్ చేశారు. ఆఫ్కోర్స్ ఇంకా 4-5 డేస్ ఉంది. బట్ ఇది కంపేర్ చేస్తే ఏకంగా 92% మంత్ ఆన్ మంత్లో డ్రాప్ అనేది కనిపిస్తుంది. అయితే మరి వీళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఏం చేస్తున్నారు అంటే, ఒకటి వచ్చేసరికి ఓవర్సీస్లో అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్లో ఆపర్చునిటీస్ అనేది వెతుకుతూ ఉన్నారు. రెండోది వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది ఎసెట్ అండర్ మేనేజ్మెంట్, అంటే టోటల్గా వాల్యూ వచ్చేసరికి గ్రాస్ వాల్యూ మాత్రం పెరిగింది. ఎలా పెరిగిందంటే ఇన్ఫ్లో వల్ల కాదు, జస్ట్ ప్రైస్ అనేది పెరిగాయి కదా, దానివల్ల ఏయుఎం కూడా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈపీఎఫ్ఓలో మాత్రం కంట్రిబ్యూషన్ అనేది పర్వాలేదు, 8,449 కోట్లు అయితే రావడం జరిగింది. బట్ ఇది కూడా ష్రింకేజ్ అనేది కనిపిస్తూ ఉంది. సో కొంతమంది ఆప్షనల్గా ఈపీఎఫ్ఓలో కంట్రిబ్యూషన్ అనేది ఇంక్రీజ్ చేస్తారు, ప్రాబ్లీ వాళ్ళు కూడా కొద్దిగా డిక్రీజ్ చేస్తున్నారు. సో ఆల్ టుగెదర్ మనకేమర్థమవుతుందంటే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అయితే చాలా కాషియస్గా ఉన్నారు అండ్ ఓవర్సీస్లో ఆపర్చునిటీస్ అనేది వెతుకుతూ ఉన్నారు. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డెరివేటివ్స్లో కూడా ట్రేడింగ్ యాక్టివిటీ అనేది చాలా తగ్గిపోయింది. సో ఏకంగా 25% డ్రాప్ అయిందనమాట. ఇక ఇండియన్ మార్కెట్స్లో ఎందుకు వీళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు అన్న విషయానికి వచ్చేసరికి, ఒకటి హయ్యర్ వాల్యుయేషన్స్లో ఈక్విటీ అనేది ట్రేడ్ అవుతూ ఉన్నాయి అండ్ వొలటాలిటీ కూడా పెరిగింది. అంటే ఒకరోజు పాజిటివ్గా ఉంటుంది, ఇంకొక రోజు మళ్ళీ నెగిటివ్గా వెళ్ళిపోతూ ఉంది, దాన్ని వొలటాలిటీ అంటాం. అది ఒక కన్సర్న్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కూడా హెవీగా సెల్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటున్నారు, ఆల్రెడీ హైలో ఉంది కాబట్టి కొద్ది కాషియస్గా. నెక్స్ట్ ఓవర్సీస్ డైవర్సిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది. సో ఆల్ టుగెదర్ కొద్దిగా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్లో కాషియస్గా ఉన్నారని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండికేటర్ అనమాట. సో ఇండికేటర్ అనేది కాషన్ మెన్షన్ చేస్తుంది కాబట్టి చాలా వాటికి ఇన్వెస్ట్మెంట్స్ రానున్న రోజుల్లో కొద్దిగా ఇండియన్ ఈక్విటీలోకి ఇన్ఫ్లో అనేది తగ్గడానికి ఛాన్సెస్ అయితే చాలా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. బ్రూక్ ఫీల్డ్ రీట్ అంటే వీళ్ళు ఓన్లీ ఏంటంటే రియల్ ఎస్టేట్ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, ఇది కైండ్ ఆఫ్ ఫండ్ అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి బ్రూక్ ఫీల్డ్స్ వచ్చేసరికి ఫండ్ రైజింగ్ అనేది ప్లాన్ చేస్తుంది. దాని యొక్క సైజు 3,500 కోట్ల రూపాయలు. సో ప్రస్తుతానికి కొంతమంది బ్యాంకర్స్ని అయితే సెలెక్ట్ చేశారు, అంటే వాళ్ళకి మాత్రమే షేర్స్ అనేది అలొకేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఫండ్ అనేది కలెక్ట్ చేసుకొని దాని తర్వాత బిజినెస్ ఎక్స్పాన్షన్కి ఈ యొక్క ఫండ్ అనేది యూస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఎనీహౌ ఇది లాంగ్ టర్మ్లో మనం పాజిటివ్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. బజాజ్ ఎలక్ట్రికల్స్ వచ్చేసరికి ఈరోజు స్టాక్ అయితే ఇంట్రాడేలో 9% దాకా పాజిటివ్గా ట్రేడ్ అయింది. దీనికి గల కారణం ఏంటంటే కుక్వేర్ యూనిట్ ఒకటి ఉంది వీళ్ళకి, నిర్లెప్ అని చెప్పేసి, దీనివల్ల లాసెస్ అనేది వస్తూ ఉన్నాయన్నమాట. ఇది లాస్ మేకింగ్ బిజినెస్. అయితే ప్రస్తుతానికి దీన్ని సేల్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. సో ఎనీహౌ ప్రస్తుతానికి అయితే ఇన్వెస్టర్స్ దీన్ని పాజిటివ్గా కన్సిడర్ చేసుకొని కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ వచ్చేసరికి కన్సిక్యూటివ్గా 5 డేస్ నుంచి కూడా లాసెస్లో ఉన్నాయి, ఈరోజు కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. అయితే దీనికి గల కారణం ఏంటంటే ప్రస్తుతానికి వాల్యుయేషన్స్ అనేది చాలా హైలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి అనమాట, ఇది యాజ్ కంపేర్ టు ఫండమెంటల్స్. అందుకని ప్రస్తుతం ఓవర్ వాల్యుయేషన్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటూ ఉన్నారు. అందుకని స్టాక్స్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. ఈరోజు టాప్ లూజర్స్ ఇండెక్స్లో సెకండ్ వన్ డిఫెన్స్ అనమాట. అయితే దీనికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి దుబాయ్లో తేజాస్ జెట్ ఇది క్రాష్ అయిపోయింది, అది వన్ ఆఫ్ ద రీజన్. దానివల్ల కొద్దిగా సెంటిమెంట్ అనేది డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. చాలా రోజుల నుంచి
రష్యా యుక్రెయిన్ యుద్ధం అయితే చేసుకుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం పీస్ టాక్స్ అనేది ప్లాన్ చేస్తూ ఉన్నాయన్నమాట. సో ఎనీహౌ ప్రస్తుతం ఎప్పుడైతే పీస్ అనేది ముందుకు వస్తుందో డెఫినెట్గా డిఫెన్స్కి సంబంధించిన స్టాక్స్లో కొద్దిగా ప్రెషర్ అనేది ఉండే అవకాశం ఉంది. ఈరోజు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వచ్చేసరికి టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి. అయినప్పటికీ కొన్ని బ్రోకరేజ్ సంస్థలు హెచ్ఏఎల్ షేర్ మీద అయితే పాజిటివ్గా ఉన్నారు. ఇక్కడ నుంచి కూడా 24% అప్ సైడ్ వెళుతుందని చెప్పేసి వాళ్ళు పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. కోర్స్ ఏంటంటే ఇక్కడ తేజాస్ ఫైటర్ జెట్ క్రాష్ అనేది దుబాయ్లో జరిగింది. ప్రాబ్లీ దీనివల్ల కొద్దిగా టెంపరీ సెట్ బ్యాక్ ఉండొచ్చు. బట్ బ్రాడర్ పిక్చర్లో హెచ్ఏఎల్కి మంచి ఆర్డర్ బుక్ కానీ ఆపర్చునిటీస్ కానీ ఉన్నాయని చెప్పేసి పాజిటివ్గా కవరేజ్ ఇచ్చారు. ముఖ్యంగా ఎలారా క్యాపిటల్ వచ్చేసరికి బై కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. టార్గెట్ ప్రైస్ 5,680 రూపాయలు అనమాట పర్ షేరు. ఇక సిఎల్ఎస్ఏ వచ్చేసరికి అవుట్ పర్ఫామ్ ట్యాగ్ అనేది ఇచ్చింది. ఎనీహౌ ప్రైస్ టార్గెట్ 5,436 రూపాయలు. సో ఇద్దరు బ్రోకర్ కూడా దీని మీద అయితే పాజిటివ్గా ఉన్నారు. నాట్కో ఫార్మా షేర్స్ వచ్చేసరికి ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ ఎఫ్డీఏ ఏంటంటే 7 అబ్జర్వేషన్స్ అనేది పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ అబ్జర్వేషన్స్లో ఎటువంటి రిమార్క్స్ అనేది కనిపించలేదు అనుకోండి, స్టాక్ పాజిటివ్గా ఉంటుంది. లేదు అంటే కూడా స్టాక్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఎవ్రీ 6 మంత్స్కి ఏఎంఎఫ్ఐ వాళ్ళు అంటే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వీళ్ళు కేటగరైజ్ చేస్తూ ఉంటారు స్టాక్స్ని బేస్డ్ ఆన్ ద మార్కెట్ క్యాపిటల్. సో ప్రాబ్లం ఏంటంటే గ్రో కానీ లెన్స్కార్ట్ ఇట్లాగా రీసెంట్గా లిస్ట్ అయిన ఐపీఓస్ ఉన్నాయి కదా, ఇవి మిడ్ క్యాప్ వేరియంట్లోకి అంటే మిడ్ క్యాప్ కేటగిరీలోకి ఎంటర్ అవ్వడానికి చాలా స్కోప్ అయితే కనిపిస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్లో మనం కొద్దిగా పాజిటివ్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు 2 స్టాక్స్ మనం డిస్కస్ చేసుకోవాలి. ఒకటి వచ్చేసరికి ఇండిగో, ఇది పెరిగిందనమాట. దీనికి గల కారణం ఏంటంటే డిసెంబర్లో ఇది సెన్సెక్స్లోకి జాయిన్ అవుతుంది. సో డెఫినెట్గా కొంత ప్రెస్టీజియస్ ఇది, డెఫినెట్గా అట్ ద సేమ్ టైం ఏంటంటే పాజిటివ్ సెంటిమెంట్ ఉండే అవకాశం ఉంది. అయితే టాటా మోటార్స్ విషయానికి వచ్చేసరికి ఇది టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ ఇది సెన్సెక్స్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అందుకని ఈ యొక్క స్టాక్ అనేది ఈరోజు నెగిటివ్గా ట్రేడ్ అవగా ఇండిగో అనేది పాజిటివ్గా అయితే ట్రేడ్ అయింది. పెర్సిస్టెంట్ సిస్టమ్స్ వచ్చేసరికి ఈరోజు ఇంట్రాడేలో పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. కోర్స్ ఏంటంటే 10 మంత్స్ హైలో ట్రేడ్ అవుతుంది. సిఎల్ఎస్ ఏం చేసిందంటే బుల్లిష్ కాల్ అనేది ఇనిషియేట్ చేసింది. కోర్స్ బ్రోకర్స్ ఎవరైనా సరే మంచి కవరేజ్ అనేది ఇచ్చారనుకుంది, స్టాక్లో పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఎనీహౌ ఈ యొక్క పర్టికులర్ స్టాక్ మీద సిఎల్ఎస్ఏ బులిష్గా ఉంది. సిఎల్ఎస్ఏ దీని మీద హై కన్విక్షన్ అవుట్ పర్ఫామ్ అనే ట్యాగ్ ఇచ్చింది. సో హై కన్విక్షన్ అంటున్నారు కాబట్టి ఇది చాలా పాజిటివ్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎనీహౌ ప్రీవియస్గా 6,296 రూపాయలది, బట్ ఈసారి ఏకంగా 8,270కి ఇంక్రీజ్ చేశారనమాట. సో బ్రోకర్స్ అనేవాళ్ళు దీని మీద పాజిటివ్గా అయితే కవరేజ్ అనేది ఇవ్వడం ఈ స్టాక్ని బుల్లిష్ మోడ్లోకి తీసుకువెళ్ళింది. నిఫ్టీ 50 అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఈరోజు ఫ్యూచర్స్ 25,967 అంటే 26,000 కింద క్లోజ్ అయిపోయింది. పుట్ కాల్ రేషియో అనేది 0.65 అనేది చూపిస్తూ ఉంది. ఇక మార్కెట్ సెంటిమెంట్ వచ్చేసరికి వెరీ బేరిష్గా కనిపిస్తుంది అనమాట బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ 58,770 దగ్గర క్లోజ్ అయింది. పుట్ కాల్ రేషియో అనేది 1 కంటే తక్కువగా ఉంది. సో మార్కెట్ సెంటిమెంట్ బేరిష్గా ఉందని చెప్పేసి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చెప్తూ ఉంది. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టయితే 0.61 అనేది చూపిస్తుంది. సో మార్కెట్ సెంటిమెంట్ వెరీ బేరిష్ అనేది ఇండికేట్ చేస్తుంది. మొత్తం మీద నిఫ్టీ కావచ్చు సెన్సెక్స్ వెరీ బేరిష్ అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఇండికేట్ చేస్తూ ఉండగా బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా బేరిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 2.9% నెగిటివ్గా క్లోజ్ అయింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ కూల్గా ఉన్నాయని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది. ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే మనం చూస్తున్న సమయానికి 44 పాయింట్లు నెగిటివ్గా ఉంది. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి ఈరోజు గ్యాప్ అప్ అయింది, బట్ సస్టైన్ అవ్వలేదు. 26,150 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 25,824 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,967 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 57,951 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్. సెన్సెక్స్లో 85,359 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 84,257 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా బుల్లిష్గా ఉంది. 1,20,600 ఇంపార్టెంట్ సపోర్టు, 1,26,251 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 1,53,388 ఇంపార్టెంట్ సపోర్టు, 1,59,504 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్లో 5,133 ఇంపార్టెంట్ సపోర్టు, 5,290 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 408 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, 382 అనేది ఇంపార్టెంట్ సపోర్టు. బిట్కాయిన్లో 84,697 ఇంపార్టెంట్ సపోర్టు, 86,443 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే మార్నింగ్ కొద్దిగా బుల్లిష్ ఉత్సాహం అనేది కనిపించింది. దాని తర్వాత స్లోగా ఫేడ్ అయింది. సెకండ్ హాఫ్లో హెవీగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది.
అయితే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఒకటి నెగెటివ్‌గా ఉండటం. రెండవది వచ్చేసరికి ఇండియా నుంచి హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ అనేవాళ్ళు కొద్దిగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా కాషియస్‌గా ఉన్నారు. సో బేస్డ్ ఆన్ దీస్ పారామీటర్స్ ఏంటంటే టెంపరరీ కొద్దిగా వోలటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్‌కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్‌లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.